యామి గౌతమ్ అంటే మన ధురంధర్ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య. యామి గౌతమ్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు ఇప్పుడు హక్ అనే ఒక సినిమా. ఈ హక్ అనే ఒక సినిమా త్రిపుల్ తలాక్ మీద తీసినటువంటి సినిమా. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి ఒక నిజమైనటువంటి అంటే యథార్థంగా జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, షాబాను మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందినటువంటి షాబాను తన భర్త మహమ్మద్ అబ్దుల్ ఖాన్ ఎవరో ఆయన 42 సంవత్సరాల కాలంలో విడాకులు ఇచ్చాడు. 40 సంవత్సరాలు కాపురం చేశాక కేవలం త్రిపుల్ తలాక్ అంటే 3 సార్లు తలాక్ అని చెప్పేసిన తర్వాత విడాకులు వచ్చేసాయి. తర్వాత ఆవిడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 10 సంవత్సరాలు ఆ కేసు కొనసాగిన తర్వాత చివరికి కోర్టులో ఆవిడ గెలవడం జరిగింది. మొట్టమొదటిసారి ముస్లిం మహిళల కోసం కోర్టులు ఉన్నాయి అంటే షరియా చట్టం దాటి కూడా మనకి న్యాయం జరుగుతోంది అని ముస్లిం మహిళలు నమ్మినటువంటి చరిత్ర ఆ రోజు జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే దగ్గర 1980వ ప్రాంతంలో జరిగింది. 80వ దశకంలో జరిగినటువంటి ఈ కథ ఇప్పుడు దీన్ని సినిమాగా రూపొందిస్తున్నారు. అందులో యామిని గౌతమ్ ఇప్పుడు షాబానో పాత్ర పోషిస్తుంది. సో ఆదిత్యధర్ భార్య కాబట్టి చాలామంది ఇది ముస్లింలకి వ్యతిరేకత అనుకుంటున్నారు. కానీ అందులో జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటున్నారు. అసలు ఇందులో ఏముంది, మత గ్రంథం ఏం చెప్తుంది అని తెలుసుకోవడానికి వాళ్ళు సంవత్సరంన్నరగా కష్టపడ్డారు. అందుకే యామి గౌతమ్ ఏమొచ్చేసి అందులో ఖురాన్ కూడా నేర్చుకుంది. పూర్తిగా ఆ పుస్తకంలో ఉన్నటువంటిది చదివి కొంతమంది ముస్లిం స్నేహితులతో దాని గురించి వివరించుకొని ఎటువంటి తప్పులు లేకుండా అన్ని ఉన్నట్లుగా చెప్పడం కోసం నేర్చుకున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున్న అందరికి సమాధానం చెప్పాలి అంటే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నిశ్చితంగా పరిశీలించి తెలుసుకుంటే రేపు సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా దేని గురించి అయితే మనం చెప్తున్నామో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే మళ్ళీ మనం దెబ్బ అయిపోతాం. అందుకే ఇప్పుడు ఆవిడ ఖురాన్ నేర్చుకుంది.